వెల్కమ్ టు అశోక్ డెవాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టెరాఫామ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టెరాఫామ్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ప్రొవైడర్స్. ఈ ప్రొవైడర్ అనేది టెరాఫామ్ యొక్క హార్ట్. సో టెరాఫామ్ ప్రొవైడర్ లేకుండా మనం క్లౌడ్లో రిసోర్స్ అనేవి బిల్డ్ చేయలేం. సో ఆల్రెడీ టెరాఫామ్ కంపెనీ మల్టిపుల్ ప్రొవైడర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసింది విత్ రెస్పెక్ట్ టు AWS, azure, గూగుల్ క్లౌడ్. సో ఇలా చాలా ప్రొవైడర్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో వి విల్ సీ దోస్ ప్రొవైడర్స్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్. సో టెరాఫామ్ అనేది టెరాఫామ్ ప్రొవైడర్ని యూజ్ చేసుకొని ఏపీఐ క్లౌడ్ APIస్తో కనెక్ట్ అయ్యి మనకి క్లౌడ్లో రిసోర్సెస్ అనేది బిల్డ్ చేస్తుంది. సో ఈ ప్రొవైడర్ అంటే మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలలో చూద్దాం. నెక్స్ట్ టెరాఫామ్ అనేది హై లెవెల్లో ఎలా వర్క్ చేస్తుంది స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో టెరాఫామ్ వర్క్ ఫ్లో. సో టెరాఫామ్ అనేది జనరల్ ప్రాసెస్లో ఈ 5 స్టేజెస్ అలా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇనిషియలైజ్ స్టేజ్. సో ఇనిషియలైజ్ స్టేజ్లో మనం టెరాఫామ్ ఇనిట్ కమాండ్తో మనం రాసిన కోడ్ని మనం ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇనిషియలైజ్ చేసినప్పుడు టెరాఫామ్ అనేది టెరాఫామ్ ప్లస్ ప్రొవైడర్స్ని డౌన్లోడ్ చేస్తుంది. మీరు సర్వర్లో రన్ చేస్తే సర్వర్లో డౌన్లోడ్ చేస్తుంది, లోకల్ సిస్టంలో రన్ చేస్తే లోకల్ సిస్టంలో దానికి సంబంధించిన వర్షన్ అండ్ సంబంధించిన టెరాఫామ్ అండ్ ప్రొవైడర్స్ని డౌన్లోడ్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వ్యాలిడేట్. సో ఈ వ్యాలిడేట్ స్టేజ్లో మనం టెరాఫామ్ వ్యాలిడేట్ అనే కమాండ్తో వ్యాలిడేట్ ఇస్తాం. మనం రాసిన కోడ్ సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా వేరియబుల్స్ కానీ పారామీటర్స్ కానీ ఏమైనా మిస్సింగ్ ఉన్నాయా అనేది మనకి ఈ వ్యాలిడేట్ కమాండ్లో మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్లానింగ్. ఈ ప్లానింగ్ స్టేజ్లో మనం టెరాఫామ్ ప్లాన్ ఇంకా అవుట్ అని ఒక ఫైల్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ టెరాఫామ్ ప్లాన్ అని కమాండ్ ఇవ్వచ్చు. సో ఈ టెరాఫామ్ ప్లాన్ అనగానే మన టెరాఫామ్ అనేది ఏ రిసోర్సెస్ బిల్డ్ అవ్వాలి అనేది కంప్లీట్ ఒక లిస్ట్ తయారు చేసుకుంటుంది. ఆ లిస్ట్ని ఒక ప్లాన్ లాగా మనం ఫైల్లోకి రాయొచ్చు, లేకపోతే టెరాఫామ్ అనేది ఒక స్టేట్ ఫైల్లోకి స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. సో ఎప్పుడైతే మనం నెక్స్ట్ స్టేజ్ అప్లై చేస్తామో అప్లై చేయగానే టెరాఫామ్ ఇంతకుముందు ఉన్న ప్లాన్ని క్లౌడ్లో బిల్డ్ చేస్తుంది. ఈ బిల్డ్ చేసిన తర్వాత అన్ని రిసోర్సెస్ ఐడీస్ ఇంకా రిసోర్సెస్ ఐడి గ్రాఫ్స్ అన్నీ కూడా మనకి స్టేట్ ఫైల్లో రికార్డ్ చేస్తుంది. ఎప్పుడైనా మన రిసోర్సెస్ బై మిస్టేక్ డిలీట్ అయినా ఏమైనా కూడా మనం స్టేట్ ఫైల్ నుంచి రీప్రొడ్యూస్ చేయొచ్చు మన ఎన్విరాన్మెంట్. ఈ అప్లై చేసేటప్పుడు మనకి అప్రూవల్ అడుగుతుంది. ఎందుకంటే సమ్టైమ్స్ రిసోర్సెస్ డిస్ట్రాయ్ కూడా అవుతాయి, అప్లై చేసేటప్పుడు రీప్లేస్ కూడా అవుతాయి. సో అప్లై చేసేటప్పుడు మన అప్రూవల్ అడుగుతుంది టెరాఫామ్ ఎస్ ఆర్ నో అని. మనం టెరాఫామ్ ప్లాన్ వ్యాలిడ్ చేసుకున్న తర్వాతనే మనం అంతా ఓకే ఉన్న తర్వాతనే మనం అప్లై చేసుకోవాలి. సో బై మిస్టేక్ అని అప్లై చేస్తే కొన్ని రిసోర్సెస్ రీప్లేస్ అయితే మనకు డాటా లాస్ అవుతుంది. సో అప్లై కమాండ్ ఆటో అప్రూవ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో ఆటో అప్రూవ్ కాకుండా మాన్యువల్ అప్రూవ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే బెటర్. సో నెక్స్ట్ డిస్ట్రాయ్. ఈ టెరాఫామ్ డిస్ట్రాయ్ మనం ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయడానికి వాడతాం. టెరాఫామ్ డిస్ట్రాయ్ ఇంకా మన టెరాఫామ్ ఫైల్స్ ఇస్తే మనకి టెరాఫామ్ రిసోర్సెస్ మనం బిల్డ్ చేసినవన్నీ డిలీట్ చేస్తుంది. So that's all for today. Thanks for watching. Please like and subscribe for more videos.